తదుపరి తులారాశి. తులారాశి వారు ప్రముఖులతో ఎక్కడైతే చర్చల్లో పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా ఫలిస్తాయి. వీరి ఊహలన్నీ కూడా నిజం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి ఆశాజనకంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు కూడా కొన్ని తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. వాహన గృహ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి పదోన్నతలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు లేత గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా గందరగోళంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి. సన్నిధులతోటి వివాదాలు మరింత అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భం ఒకటి ఎదురవుతుంది. సేవ ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు నిలిచిపోయే అవకాశం పుష్కలంగా ఉంది, కావున జాగ్రత్త వహించాలి. రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత గందరగోళంగానే గడుస్తుంది. విద్యార్థులు కూడా తెలియనటువంటి ఒత్తిళ్లకు లోనవుతారు. మహిళలకు ఆరోగ్య కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో సామాన్య లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. రుణాలు సైతం చేయక తప్పదు. బంధుమిత్రులతోటి విరోధాలు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. ప్రతి పనిలో కూడా ఆటంకాలను ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి నిరాశ తప్పదు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు కూడా చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి సమస్యలు విభేదాలు అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. దూర ప్రాంతాల నుంచి ఆసక్తికరమైన సమాచారాన్ని మకర రాశి వారు అందుకుంటారు. భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు చాకచక్యంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేసి మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను సాధిస్తారు. మహిళలు ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయం కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువులతోటి లేనిపోని విభేదాలు ఏర్పడతాయి. కష్టమే తప్ప ఫలితం వీరికి అంతగా కనిపించదు. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. రాజకీయ వర్గాల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ
ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేరు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి తమ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.